హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. శేఖర్ భాష గారు ఫస్ట్ అసలు శేఖర్ భాష అనే పర్సన్ ఇప్పుడంటే ఇంత సెన్సిటివ్‌గా ఉన్నారు కానీ, బిగినింగ్‌లో ఏంటంటే నాకు తెలిసిన శేఖర్ భాష చాలా కామెడీగా నవ్వుతూ, నవ్విస్తూ ఇప్పుడు ఒక కూడా అంతే. నేనేమి ఇదేం లేదు. ఎప్పుడైనా ఇలాంటివి సామాజిక స్పృహ, హ్మ్. సాటి మనిషికి అన్యాయం జరుగుతోంది అని తెలిసిన తర్వాత అది కూడా నా దాకా వచ్చి నన్ను హెల్ప్ అడిగితే నేను చెయ్యకుండా ఎప్పుడైనా ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడు కూడా ఎవరైనా సరే మా ఆవిడ నన్ను ఇప్పటికీ తిడుతుంటది. ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే నా దగ్గర ఉంటే ఇచ్చేస్తాను నేను. హ్మ్. అందుకే నీ దగ్గర పైసా కూడా పెట్టుకోక మొత్తం తీసి ఇచ్చేసి తర్వాత నేను డబ్బులు లేక ఇబ్బంది కూడా పడిన సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. అది కానీ ఆబ్వియస్. ఉండి నేను లేదని చెప్పలేను. నా హ్మ్. సరే నా గొప్పతనాలు ఎందుకు కానీ మీరు అడగండి. మా కెమెరామెన్స్ వెళ్ళేటప్పుడు ఏమన్నా హెల్ప్ అడిగితే చేసేసి వెళ్దురు గానీ. ఈ పాయింట్ నేను నోట్ చేసుకున్నా. Yeah. ఎనీవేస్ అసలు ఆర్‌జే శేఖర్ భాష ఎక్కడ పుట్టారు? మా మదర్ వాళ్ళది కాకినాడ, హ్మ్. మా నాన్న వాళ్ళది ఖమ్మం. హ్మ్. సో కాకినాడ, ఖమ్మం. హ్మ్. గోదావరి కటుపక్క, గోదావరికి ఇటుపక్క. అదే కదా! హ్మ్. ఆంధ్ర, తెలంగాణ. నేను పుట్టింది అక్కడ కాకినాడ. మా అమ్మ వాళ్ళ ఫస్ట్ క్యాంప్కి అక్కడికి వెళ్తారు కాబట్టి అక్కడ హ్మ్. సో మీరే ఫస్ట్ కిడ్ పేరు అన్నమాట ఇంట్లో. పెట్టింది అంటే అక్కడ కానీ ఐ మీన్ పెరిగిందంతా ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ హైదరాబాద్ ఎక్కువ. దీంతో పాటు అప్పుడప్పుడు చెన్నై. నాన్నకి ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవుతూ ఉండేవి. నాన్న ఏం చేస్తుండేవారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా ఉండేవాళ్ళు. ఓహ్! అండ్ తర్వాత అడ్వకేట్గా కూడా అయ్యారు. ఓకే. ఫస్ట్ నాన్న ఆర్మీ యాక్చువల్లీ. ఈజ్ అబ్బో! ఇంటూ ఫస్ట్ ఆ ఆర్మీ లక్షణాలు తర్వాత మొత్తం ఇక్కడ పుణికిపుచ్చుకున్నట్టున్నారుగా? అంటే నేను పుట్టిన తర్వాత మానేశారు ఆర్మీ నుంచి. అప్పుడు నాగాలాండ్ అక్కడ ఉండేవాడు కోహిమా దగ్గర బార్డర్లో. హ్మ్. అక్కడ ఇంజనీర్, ఆర్మీలోనే ఇంజనీర్. తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఇంజనీర్గా చేశారు. అండ్ ఆయన ఆల్మోస్ట్ చీఫ్ ఇంజనీర్ దాకా వచ్చారు. తర్వాత రైట్ నౌ ఈజ్ డూయింగ్ అడ్వకేట్. ఆయన అంటే బిఎల్ ఆయన చదువుతూనే ఉంటారు. ఆయన పెద్ద పెద్ద కేసులు చూస్తుంటారు ఆయన. హ్మ్. కాకపోతే సివిల్ కాంట్రాక్ట్స్ అదేనే ఉంటారు, ఆర్బిట్రేషన్ అంటారు కదా, ఆ కేసెస్ చూస్తుంటారు. హ్మ్. సో నాకు ఫస్ట్ నుంచి ఒక చిన్న డౌట్ ఉంది. శేఖర్ భాష ఏంటి ఈ పేరుకి అంటే లైక్ అదేదో సినిమాలో మీరు ఏంటి వాళ్ళంటే అని అడిగేస్తారు చాలా మంది. సో నాకు అలా ఎందుకు అంటే మనంగా అంటే మీరు ఏమిట్లండి అనేది నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నచ్చదు. ఆ, నేను పలానా క్యాస్ట్ పలానా మతం అనుకున్నా ఉండాలి, ఎవరైనా కూడా అలాగే ఉండాలి. నాకు ఆ లైన్ బాగా ఇష్టం. ఓ రెడ్డి గారు, చౌదరి గారు, మీ పేర్ల చివరలో నా తోకలు ఎందుకు, ఈ ఊరి చివరనే మా పాకలు ఎందుకని. సో బేసికలీ అవి పెట్టుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది నాకు ఆర్ ఎల్స్ ఎందుకో నచ్చదు. నేను పలానా క్యాస్ట్ పలానా మతం అని చెప్పుకోకుండా మనిషిలాగా ఉండాలి అనేది అది. అందుకనే నా పేరు ఏదైనా కూడా ఇలాగే ఉండాలి. మీరు హిందువా ముస్లిమా ఏదైనా అనుకో. అలా అని కాదు. అంటే ఈ పేరు అమ్మ వాళ్ళు పెట్టిన పేరు, కాదు. అమ్మ నాన్న పెట్టిన పేరు కదా? అమ్మ నాన్న పెట్టిన పేరేంటి? వద్దు. వద్దా? అంటే స్క్రీన్ మీద ఎప్పుడైతే శేఖర్ భాష ఎందుకంటే పీపుల్ జడ్జ్ అనమాట. చాలా మంది ముస్లిం అనుకుంటారు అనుకోనండి, కొంతమంది హిందూ అనుకుంటారు అనుకోనండి, మనిషి నేను అంతే. ఓకే. సో ఎవరన్నది మీరు రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదు కానీ, బట్ శేఖర్ భాష అనేది నాకు మొదటి నుంచి ఏంటంటే ఈ శేఖర్ భాష ఏంటి అసలు, ఈ కాంబినేషన్ ఏంటి? అది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ నేను ఎఫ్ఎంలో బిగ్ ఎఫ్ఎంలోకి వచ్చినప్పుడు సరదాగా ఏదైనా బాగా గట్టి నేమ్ ఉండాలి అని చెప్పి, అప్పుడు నాకు ఆ రజనీకాంత్ డైలాగ్ బాగా ఇష్టం. భాష మాణిక్ భాష అన్నట్టుగా మంచి ఫోర్స్ ఉంది, ఇలాగ భాష శేఖర్ భాష అని రేడియో నేమ్ యాక్చువల్గా అది. ఓకే. అండ్ పీపుల్ నో మీ బై నేమ్. ఎవరన్నా సరే నా ఒరిజినల్ పేరుతో పిలిచినా కూడా నేను పట్టించుకుని ఇప్పుడు అసలు ఎవరన్నా అలా పిల్లవాడు కూడా పిల్లడు అంతే. ఓకే. అంటే ఎందుకు అడిగానంటే జనరల్‌గా శేఖర్ భాష అనే నేమ్‌తో నాకు ఎప్పటి నుంచో చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. అంటే ముంబై సినిమా మణిరత్నం గారి సినిమా ఉంటది కదా! ఆ సినిమాలో ఆ పిల్లలిద్దరికి అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా ఇద్దరు కలిపి పిల్లలిద్దరికి అవును బాగుంటుంది పాట. కమల్ బషీర్ అండ్ కమల్ బషీర్ అండ్ కబీర్ నారాయణ్ అని చెప్పేసి 2 నేమ్స్ ఉంటాయి. సో అలానే మీకు కూడా ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పేసి ఉంటే బాగుండేది. అలా చిన్న డౌట్ అన్నమాట. ఆ క్యూరియాసిటీ కొద్దీ నేను మీ పేరు అడిగాను. నాకేంటి మీరు అసలు అని తెలుసుకోవాలని కాదు, నా ఎక్సైట్మెంట్ అంతా కూడా మీ పేరు వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అని చెప్పి. రైట్. అయితే మొత్తానికి అయితే రివీల్ చేశారు. అండ్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? వస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు మా నాన్న చిన్నప్పుడు ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నాము. నిజామాబాద్, హైదరాబాద్, ఇంకా ఖమ్మం దగ్గర కొన్నాళ్ళు, నంద్యాల ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. బట్ మ్యాక్సిమం హైదరాబాదే. కొన్నిసార్లు ఎక్కువ రాయలసీమలో ఉండేవాళ్ళం. లైక్ 6th, 7th, 8th అటు సైడ్ అంతా కాళహస్తి, చిత్తూరు, తిరుపతి లేదండి, కాళహస్తి, చిత్తూరు, తర్వాత నెల్లూరు ఎక్కువ ఉండేవాళ్ళం ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ టైంలో.
తర్వాత అలా అన్ని ఊర్లో చుట్టేసారు. మధ్యప్రదేశ్. ఏపీ, తెలంగాణ మొత్తం అయ్యో అంతా. మధ్యప్రదేశ్ కూడా. మధ్యప్రదేశ్ కూడా వెళ్ళారా? మధ్యప్రదేశ్ Nice. నాన్న ఈ ఆరావళి ప్రాజెక్ట్ చేశారు అక్కడ, సో అక్కడికి వెళ్ళేవాడు. నైస్. అది And- ఇది ఏమని అన్ని ఊళ్ళు తిరిగేసి. నానేమో కంప్లీట్ గా ఇంజనీర్. మీ దగ్గరకు వచ్చేసరికి మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఇంజనీరే, కాకపోతే నేను కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ చేసి మరి యాంకరింగ్ ఏంటి మళ్ళీ? అంటే ప్యాషనా? ప్యాషన్ కాదు, ప్యాషన్ ఫస్ట్ నుంచే ఉండే. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే అప్లికేషన్లు వేస్తూ ఉండేవాడిని. ఇక్కడ మైసూర్లో చదువుకునేటప్పుడు, మైసూర్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ నుంచి నాకు ఈ పురుగు ఉండేది. వచ్చి అక్కడ ఇక్కడ ఏదైనా పడితే హైదరాబాద్ వచ్చి వేస్తుండేవాడిని ఈ సీరియల్స్కో, లేకపోతే న్యూస్ రీడింగ్ కూడా అప్లై చేశాను. నువ్వు పరీక్ష ఒప్పారా అని చెప్తాను ఇస్తున్నాను. అంటే అప్పుడు ఇంకా పిచ్చి పిచ్చిగా ఉండేది జుట్టు, అక్కడ బుద్ధిగా టై కట్టుకొని కూర్చోవాలి కదా. తెలుసు తెలుసు. ఈ మొహం తక్కువ ఈ గెటప్లో వీడు సెట్ కాడని పంపించారు. ఈ టీవీలో ఇంటర్వ్యూకి వెళ్ళా, మన ఇక్కడే సోమాజిగూడ. సోమాజిగూడ, ఎర్రమంజిల్. అదే ఎర్రమంజల్. సోమాజిగూడ వేరే ఆఫీస్, ఇది కరెక్ట్ గా మన ఇక్కడ హైదరాబాద్. ఈనాడు ఆఫీస్. అప్పుడు న్యూస్ రీడింగ్ ఇంటర్వ్యూ లేనప్పుడు వెళ్ళా, చేసి చక్కగా చదివే అంతా బాగుంది, డిక్షన్ అంతా బాగుంది, కానీ సెట్ అవ్వాలి లుక్, న్యూస్ రీడర్ ప్రాపర్ మీకు లుక్. ఎప్పుడు అనిపించలేదా హెయిర్ స్టైల్ మార్చుకోవాలి అని? నేను అసలు దూకునండి, ఏది ఉంటే అది అలా వచ్చేస్తానంటే. ఓకే. కొంతమంది ట్రై చేశారు నన్ను, కానీ నాకెందుకో ఎవరో వేరే వాళ్ళని చూస్తుంటే అనిపించి ఇట్లా అనుకోవడం వచ్చేయడం అంతే. అదే అదే అంటే దీన్నే మెస్సీ లుక్ అంటారు కదా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ట్రెండింగ్ బాగా. మనం ఇప్పుడు రీసెంట్ గా సిద్ధు జొన్నల్ గడ్డ వీళ్ళందరూ దీన్నే మెస్సీ లుక్ అని చెప్పి Yeah, maintain yeah. చేస్తా ఉన్నారు. ఆయనకన్నా ముందే నేను మెయింటైన్ చేసిన ఇది. మీరు సీనియర్ అదే అదే. మీరు చాలా సీనియర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.